తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ప్రభావం మరింత తగ్గిపోనుందా? బీజేపీ స్థానంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త అధ్యాయం మొదలుపెట్టనున్నారా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీని వీడిన కొద్ది రోజులకే మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి లభించిన స్వాగతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నై నుంచి కోయంబత్తూరుకు చేరుకున్న అన్నామలైకి అభిమానులు, యువత, స్వచ్ఛంద కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. భద్రతా సిబ్బంది నియంత్రించలేనంత జనసందోహం కనిపించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బీజేపీ జెండాలు ఏవీ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే వి ద లీడర్స్ పేరుతో కొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి 24 గంటల్లోనే 13 లక్షలకు పైగా మంది సభ్యులుగా చేరినట్టు నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. అన్నామలై కొత్త ఉద్యమానికి స్పందన భారీగా రావడంతో నాయకత్వ శిక్షణ కార్యక్రమాల నమోదు ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమం ప్రధానంగా యువత, నైతిక రాజకీయాలు, నాయకత్వ వికాసం, గ్రామీణ భాగస్వామ్యం, పరిపాలన వంటి అంశాలపైన దృష్టి పెట్టబోతోంది. కోయంబత్తూరులో అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా కూడా అన్నామలై ప్రకటించారు. అయితే రాజకీయ విశ్లేషకులు ఒక కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్, సభ్యత్వ నమోదు, భారీ ర్యాలీలు ఇవన్నీ ఎన్నికల్లో ఓట్లుగా మారతాయా? ఇదే సమయంలో అన్నామలై రాజీనామా తర్వాత బీజేపీ కూడా అప్రమత్తమైంది. పార్టీ కార్యకర్తలు పార్టీని వీడొద్దని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో వినిపిస్తున్న అతిపెద్ద రాజకీయ ప్రశ్న ఒక్కటే: అన్నామలై కేవలం సోషల్ మీడియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ నాయకుడా, లేక డిఎంకే, ఏఐడిఎంకే ఆధిపత్యాన్ని సవాలు విసిరే కొత్త రాజకీయ శక్తిగా ఎదగలడా? ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ క్రేజ్ని తట్టుకొని తనకంటూ కొత్త ఫాలోయింగ్ని సృష్టించుకోగలడా అన్న ప్రశ్న. దానికి సమాధానం రానున్న స్థానిక ఎన్నికలు, తదుపరి రాజకీయ పరిణామాలే ఇవ్వనున్నాయి. I see the movement as something that is very inspiring for the youth and also people of my age in the 30s and 40s who are always been looking for a very strong nationalist voice and a change from the ground up to develop new people, to bring a new kind of politics. So Annamalai sir, that way is very inspiring. So following in the lines of Modi ji, of whom I am a big fan. So hopefully we want to see this movement being taken forward and become a very strong voice for the nationalists in Tamil Nadu, to be as part of the Indian polity, right? So stop being too. How do you see the movement of We the Leaders? We the Leaders, which is the founder, Mr. Annamalai Avarkal, has started recently, and more than nearing 18 lakhs volunteers supporting it. It is a very big movement for the youngsters to come and to work for the society. It is not necessary that we should see it as a usual politics. It is to do service for the people from the grassroots level. People will be selected and will be made representatives for the governance in the future. All are welcoming him. Since the two Dravidian parties also made, people are not satisfied with the Dravidian parties now. We can see it very well. Need an youngster, a learned youngster who can govern the Tamil Nadu. So he has come, people are welcoming him. Still he has not yet started the party. It is around 18 lakhs now. Once he starts the party, we assume that more people will come in, and it will be a very big movement for the Tamil Nadu, and it will be a good trend setup for the whole India with the different politics for the people, bringing youngsters into power. Aachi chicken masala.